వచ్చేసాం. అలకనంద నది ఒడ్డున ఉన్నటువంటి బద్రీనారాయణుడు పక్కనే పొగలగొట్టేటువంటి కుండు ఉష్ణకుండు ఉంది. చూడొచ్చు మనం బద్రీనారాయణ స్వామి ఎంత అద్భుతంగా వెలిగిపోతూ ఉన్నారు. అద్భుతమైనటువంటి రూపం. ఇప్పుడు మేము లోపల పోయి దర్శనం చూపించడం జరుగుతూ ఉంది. పక్కనే ఉష్ణకుండ్, అలకనంద నది. ఓం నమః. బదరీ క్షేత్రంలో నెలకొన్నటువంటి మంచు కొండలు ఇవి. మనం చూడొచ్చు లక్ష్మీనారాయణ స్వామి పైన ఉన్నారు. అలాగే కొండల ప్రాంతంలో కొండలు, మంచు కొండలు చుట్టూ ఉన్నటువంటి ఇల్లులు మనం ప్లేసులన్నీ చూడొచ్చు. అద్భుతమైనటువంటి దృశ్యాలు. కొండలు, బదరీ చార్ధామ్ యాత్రలో 4వ యాత్ర ఇది, చివరి యాత్ర. స్వామివారి దర్శనం అద్భుతంగా జరుగుతుంది. తప్పకుండలో స్నానం చేసి బదరీ క్షేత్రాన్ని దర్శించుకోవాల్సినటువంటి ప్రయత్నం అయితే ఉంది.